ఇంట్రెస్టింగ్ అప్డేట్ అని చెప్పాలి. చరణ్, ధోని కాంబినేషన్‌లో సినిమా అయితే రాబోతుంది. అయితే పక్కా సూపర్ హిట్ అవుతుందని అయితే వైరల్‌గా న్యూస్ అయితే మారిందని చెప్పాలి. ఇకపోతే మన టాలీవుడ్‌లో ఒక హీరో నడుస్తున్న ఆ సినిమాకి భారీ రెమ్యునరేషన్ అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తారు. అయితే ఇద్దరు స్టార్‌లు అయితే ఈ మూవీలో కనిపిస్తే మరి రెమ్యునరేషన్ ఎంత ఉంటదో మరి కింద తెలుస్తే కింద కామెంట్ చేయండి. ఇకపోతే రామ్ చరణ్ ఫ్యాన్స్ గాని, ధోని ఫ్యాన్స్ గాని ఎవరైనా కింద కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. ఇకపోతే అదే ఒక స్టార్ హీరో, ఒక క్రికెటర్ కలిసి ఒక సినిమా చేస్తే మరి వేరే లెవెల్ అని చెప్పాలి. అయితే ఆ సినిమాకి వీరిద్దరు అభిమానులతో పాటు ఆడియన్స్ కూడా ఎంతగానో క్యూరియాసిటీగా ఎదురు చూస్తుంటారు. ఇకపోతే అలా ఓ స్టార్ క్రికెటర్, ఇక ఒక పెద్ద గ్లోబల్ స్టార్ ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే ఎలా ఉంటది మరి? ఇకపోతే ఆడియన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న కోరిక అయితే త్వరలో అయితే నెరవేరబోతుంది. ఇకపోతే టాలీవుడ్‌లో గ్లోబల్ స్టార్‌గా పేరు పొందిన రామ్ చరణ్ మరియు వరుస సెంచరీలు చేసిన మంచి ఫేమ్‌లో ఉన్న ధోని కలిసి ఒకే సినిమాలో నటించబోతుందని తెలుస్తుంది. అయితే మెగాస్టార్ చిరంజీవి వారసత్వాన్ని చాలా ఘనంగా నిలబెడుతున్న రామ్ చరణ్, ఇకపోతే మంచి ఫామ్‌లో ఉన్న ఎంఎస్ ధోని కూడా ఒకే ఫ్రేమ్‌లో కనబడబోతున్నారు. ఇకపోతే ధోని అయితే సినీ ఇండస్ట్రీలోకి అయితే అడుగు పెట్టబోతున్నాడు. ఇకపోతే రామ్ చరణ్ భారీ పాపులారిటీ కూడా అందరికి తెలిసిన విషయం. అయితే వీళ్ళిద్దరి కెరియర్‌లో బిగ్గెస్ట్ మూవీ అయితే రాబోతుందట. ఇక కెరియర్‌లో మొదట్లో అడపదడపలు చేసిన ఇప్పుడు రామ్ చరణ్ ఇప్పుడు గ్లోబల్ స్టార్‌గా మంచి నేషనల్ అవార్డులు గెలుచుకోవడంతో పాటు ఇప్పుడు క్రికెటర్‌తో అయితే సినిమా చేస్తున్నాడు. ఇకపోతే ధోని ఇదే ఫస్ట్ సినిమా అని కూడా తెలుస్తుంది. ఇక ఇటీవల 'త్రిబుల్ ఆర్' సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చిన పాన్ ఇండియా హీరో అయిపోయాడు మనకు ప్రస్తుతం రామ్ చరణ్. ఇక 'గేమ్ చేంజర్' మూవీ కోసం కూడా ఆడియన్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు. ఇకపోతే 'గేమ్ చేంజర్' సినిమాతో ఇంకా వేరే లెవెల్‌కెళ్తారని ఫ్యాన్స్ అయితే వెయిట్ చేస్తున్నారు. ఇకపోతే ఇది పక్కన పెడితే 'బుచ్చిబాబుతో' సినిమా కూడా వేరే లెవెల్ ఉంటుందనే టాక్ అయితే గట్టిగా వినిపిస్తుంది. ఇక ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు ఎంఎస్ ధోనితో పాటు రామ్ చరణ్ కలిసి ఒక సినిమా అంటే మరి మామూలు విషయం కాదని చెప్పాలి. మరి ఈ సినిమా 2024లో రాబోతుందో లేదా 2025లో రాబోతుందో ఇంకా క్లారిటీ అయితే లేదు. ఇకపోతే 2024 క్రికెట్‌లోకి ధోని అయితే పాల్గొంటున్నాడు. ఇక ఐపీఎల్‌లో బిజీ కూడా ఉండబోతున్నాడు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం రామ్ చరణ్ ఇంకా మరియు ధోని కలిసి ఓ సినిమా చేయనున్నారట. అయితే గత కొంతకాలంగా నుంచి ధోని సినిమాలోకి హీరోగా ఎంటర్ అవ్వబోతున్నాడంటూ అనేక చర్చలు కూడా జరిగాయి. కానీ వీటిలో పెద్ద నమ్మకాలు కూడా లేవని చెప్పాలి. ఎందుకంటే ఒక స్టార్ క్రికెటర్ సినిమా ఇండస్ట్రీకి ఈ వయసులో రావాలంటే చాలా కష్టం. అయితే ఒకవేళ సినిమాకి డైరెక్టర్ గానో, లేదా డైరెక్షన్‌లో గానో, లేదంటే ప్రొడ్యూసర్ గానో వస్తాడనే వార్తలు కూడా గట్టిగా వినిపిస్తున్నాయి. ఇకపోతే ఎంఎస్ ధోని లుక్స్‌కి ఏమాత్రం హీరోగా పర్సనాలిటీ తగ్గదని చెప్పాలి. ఇకపోతే హీరోగా వచ్చే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇదివరకే ప్రొడక్షన్‌లో హౌస్‌లో తీసిన ఎల్‌జీఎం మూవీ ఫ్లాప్ అని నిలిచింది. ఇక ధోని దాన్నయితే పక్కన పెట్టేసి ఇప్పుడు హీరోగా ఎంటర్ అవ్వబోతున్న టాక్ అయితే గట్టిగా వినిపిస్తుంది. మరి కాంబోలో సినిమా మూవీ గాని సెట్ అయితే మరి నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. పక్కా సూపర్ హిట్ అని అయితే తెలుస్తుంది. ఇకపోతే ఇది నిజం ఎంతో మరి అబద్ధం ఎంతో ఇంకా కొన్ని రూమర్స్ అయితే దాన్ని తేల్చి చెప్పాలి. మరి ఈ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు? కామెంట్స్ అండ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఛానల్ మూవీ రివ్యూస్, మూవీ మిస్ కాకుండా బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. థాంక్ యూ ఫ్రెండ్స్.